అంతా బాగుందంటారా? పవన్ కళ్యాణ్ గారిది అయితే పరిపాలన బాగుంది. ఇంకా ఆయన ఏమేం చేస్తే బాగుంటుంది అంటే ఆయన భవిష్యత్తులో ఇలాగ పొత్తుతో కాకుండా సింగల్గా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు ఆయన ఏమైనా చేయాలనుకుంటే మేజర్గా ఏమైనా ఆయన గట్టిగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఓన్గా ఏం చేయడానికి ఏం లేదు. కాబట్టి ఆయన మెజార్టీ సీట్లతో వచ్చి గెలిచుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దాకా మామూలు చంద్రబాబు గారి పరిపాలన మీరు 4 సార్లు చూశారు. అయితే నెక్స్ట్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా విడివిడిగా వెళ్ళారు అనుకోండి. ఫర్ సపోజ్ ముందుగా సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంది. ఎందుకంటే కంపెనీలు తెచ్చి అట్లా కూడా ఎందుకంటే ఆల్రెడీ ఈయన సినిమా యాక్టర్ కాబట్టి 10 సంవత్సరాల నుండి పార్టీని పట్టుకున్నాడు. కాబట్టి ఈయనకి నారా లోకేష్ కన్నా ఈయనకి ఎక్కువ సీనియర్ ఉంది. కాబట్టి జనాలు కూడా ఈసారి ఓట్లు వేసింది కూడా ఈయనకి నమ్మే ఓట్లు వేసారు. కాబట్టి ఈయనకి అవకాశం ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా? చూడొచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.